అనాది యోగం వల్ల మళ్ళీ జీవులందరూ జన్మలెత్తుతున్నారు తాము చేసిన కర్మల ఫలితాలని అనుభవించటానికి. మరి పరమాత్మ కర్మ ఫలితాలను అనుభవించటానికి జన్మెత్తుతున్నాడా? లేదు కదా. ఆయన కర్మఫలాన్ని అనుభవించటానికి జన్మ ఎత్తలేదు, అవతరించాడు ఒక ప్రయోజనం కోసం. ఈ అవతరించింది కూడా తల్లి గర్భంలో నుండి అవతరించినటువంటి జన్మలు కొద్దే ఉన్నాయండి. వామనావతారం, కృష్ణావతారం, రామావతారం, అంతే. వాగ్దానం చేసినందువల్ల మిగిలిన జన్మల్లో భగవంతుడు అవతరించిన తల్లి గర్భంలో గర్భవాసం చేసి భూమి మీద పాంచభౌతిక శరీరంతో అవతరించలేదు కదా. నృసింహస్వామి చూడండి ఎలా అవతరించాడు, మత్స్యంగా అవతరించినప్పుడు ఎలా అవతరించాడు, కూర్మంగా వరాహంగా అవతరించినప్పుడు ఎలా అవతరించాడు. ఈ అవతరణలన్నీ అక్కడికక్కడ ఆన్ ది స్పాట్ అక్కడ జరిగాయి అంతే. అంతకు మించి ప్రత్యేకంగా పుట్టడం అన్నది లేదు. ఈ పుట్టినటువంటి అవతారాల్లో కూడా కావాలని ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రత్యేకంగా అవతరించడం జరిగింది. ఇది భగవంతుడికి సంబంధించింది. ఇంత చేసిన తర్వాత కూడా, జన్మ ఎత్తిన తర్వాత కూడా ఈ జన్మకి సంబంధించినటువంటి కర్మల ఫలితాలు ఏవి మళ్ళీ తను పట్టుకెళ్ళరా. సాధారణంగా ఏమవుతుంది, ఏ పని చేసినా మంచి పనో చెడ్డ పనో ఆ ఫలితం వెనకాల మోసుకెడతారు. మోసుకెళ్ళాడా రాముడు కానీ కృష్ణుడు కానీ? ఎందుకు మోసుకెళ్ళలేదు? ఇది తేడా. ఎందుకు అన్న తర్వాత చెప్తారు. భగవంతుడికి అంటే పరమాత్ముడికి జీవాత్మలకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఇదే. జన్మ ఎత్తి పాపపుణ్యాల ఫలితాలు అనుభవించవలసినటువంటి అవసరం లేకపోవడమే భగవంతుడికి, జీవాత్మకి, పరమాత్మకి ఉన్నటువంటి తేడా. ఇంకా ఏమిటంటే యయేతత్వా భగవాన్ స నిత్యో వికార యోగేన కరోతి విశ్వం తథాచ తత్శక్తి ఇతి స్మ మన్యతే తథార్థయోగే చ భవంతి వేదాః. యయేతత్వా భగవాన్ స నిత్యో వికార యోగేన కరోతి విశ్వం. ఈ విశ్వాన్ని అంతా కూడా వికార యోగేన, ఉన్న స్థితి నుంచి మార్పు చెందడం. వికారం అనేటటువంటి పదానికి ఆకారం మార్పు చెందడాన్ని వికారం అంటారు. వికార యోగేన రూపం మార్పు చెందడం అనేటటువంటి ఒక యోగం వల్ల ఈ విశ్వాన్ని మూల ప్రకృతి నుండి వేరు చేసి ఈ సృష్టి చేయడం అన్నది మనకు కనపడుతూ ఉంది. అసలు పరమాత్మకున్న శక్తి ఇదే అని చెప్పి వేదాలు మనకి తెలియచెప్తూ ఉన్నాయి. అంటే ఈ సృష్టి ఎక్కడిది, ఈ లోకం ఎక్కడిది, ఈ జగత్తు ఎక్కడిది అంటే ఇదంతా భగవానుడిలాగా సనాతనంగా నిత్యంగా ఉండేది. యథాపూర్వం అకల్పయత్ అని చెప్తారు సృష్టి గురించి. యథాపూర్వం అకల్పయత్, ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లాగే చేశారట. అంటే ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లా చేశాడంటే ఈ సృష్టి ప్రళయం కాకముందు ఎట్లా ఉందో మళ్ళీ అలాగే చేశాడు. ప్రళయం కాకముందు సృష్టి ఎట్లా ఉంది, ఇప్పుడు మళ్ళీ అట్లా ఎలా చేశారు అన్నది మనం గమనించాలంటే సూర్యోదయం కాగానే నక్షత్రాలన్నీ కనపడకుండా పోతాయి. సూర్యాస్తమయం కాగానే నిన్న ఎలా ఉన్నాయో అలాగే నక్షత్రాలు ఆకాశంలో కనపడుతున్నాయి. యథాపూర్వం అకల్పయత్, ఇంతకుముందు ఎట్లా ఉన్నాయో అట్లాగే కల్పన చేయబడింది చీకట్లో. ఎందువల్ల ఎలా జరిగింది, ఇంతకుముందులాగానే చూపడం ఎలా జరిగింది, యథాపూర్వం అని చెప్తున్నారు అంటే సూర్యోదయం కాగానే ఏం జరిగింది, నక్షత్రాలు కనపడలేదంటే నక్షత్రాలు సూర్యుడి వెలుగులో కలిసిపోయాయి, విడిగా కనపడలా. ఎప్పుడైతే సూర్యుడి వెలుగు లేదో అప్పుడు నక్షత్రాలన్నీ వాటంతటవి వ్యక్తమయ్యాయి. అంత ఎందుకండి, పట్టపగలు లైట్లు వేస్తే లైట్ ఉన్నట్టు తెలుస్తుందా? రాత్రిపూట అయితే కదా ఈ లైటు వెలుగ్గా ఉన్నట్టు మనకి తెలుస్తుంది.
లైటు యొక్క కాంతి తెలియాలంటే సూర్యకాంతి ఉండకూడదు. 6 బయట మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఈ దీపం వెలిగించి అక్కడ పెట్టండి, తేడా ఏమన్నా కనపడుతుందేమో చూడండి, ఏం తేడా ఉండదు. అదే చిన్న దీపం వెలిగించండి, ఆఖరికి అట్లా అగరబత్తి వెలిగించి పెట్టినా సరే చీకట్లో అది వెలుగుతూ ప్రకాశమానంగా కనపడుతుంది. నక్షత్రాలన్నీ కూడా అట్లాగే వెలుగులో కలిసిపోయాయి, లయమయ్యాయి. లయం అన్న పదానికి కలిసిపోవడం అని అర్థం. లయమైపోయాయి. ఎప్పుడైతే సూర్యకాంతి ఉపసంహరించబడిందో నీళ్ళన్నీ తీసేస్తే లోపల ఉన్న రాళ్ళు బయటకు పడ్డట్టు, ఎప్పుడైతే సూర్యకాంతి ఉపసంహరించబడిందో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ బయటకు వచ్చాయి. ఎట్లా వచ్చాయి? నిన్న ఎట్లా ఉన్నాయో అలాగే వచ్చాయండి, వాళ్ళు ఏం మారలా. యథాపూర్వం అకల్పయత్, ఇంతకు ముందులాగానే కల్పన చేయడం జరిగింది. సృష్టిని కూడా భగవంతుడు ఒక్క బ్రహ్మగారు పదవిలోకి వచ్చిన తరువాత, పదవీ కాలంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎలా సృష్టి చేశాడో ఆయన కాలమంతా జరిగేదాకా అదే జరుగుతుంది. ఎన్నో అవాంతర సృష్టులు జరుగుతూనే ఉంటాయి. మన్వంతర ప్రళయాలు, ఆ ప్రళయాలు జరుగుతున్నాయి, చాలా ప్రళయాలు ఉన్నాయి. వీటన్నిటి వివరాలు భాగవతం 12వ స్కంధంలో మనకి చాలా వివరంగా చెప్పబడింది. ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి, ఆ ప్రళయాల్లో ఏం జరుగుతుంది, ఎలా వస్తాయి, వీటిని ఎలా, ఆ ప్రళయం తర్వాత సృష్టి ఎట్లా జరుగుతుంది, ఈ వివరాలన్నీ అందులో ఉన్నాయి. అది ఎప్పుడన్నా మీరు చెప్పించుకుంటే ఎవరి చేతన్నా ఆ వివరాలు తెలుస్తాయి. ఇన్ని ఉన్నాయని మాత్రం నేను ఇక్కడ చెప్తాను ఈ సందర్భంలో, అంతే. ఇలా జరిగింది కూడా మళ్ళీ సృష్టి జరుగుతోందంటే యథాప్రకారంగా జరుగుతోంది కదా, యథాపూర్వంగా జరుగుతోంది కదా. అంటే ఏంటి? సృష్టి కూడా పరమాత్ముడు ఎంత సనాతనుడో, ఎప్పటి నుంచి ఉన్నాడో సృష్టి కూడా అప్పటి నుంచి ఉంది. ఇదేదో ఆయన ముందుండి తర్వాత తయారు చేశాడని కాదు. ఎట్లాగంటే దీనికి చక్కని ఉదాహరణ చెప్తూ ఉంటారు. నేను అనే ప్రజ్ఞ ఎప్పటి నుంచి ఉంది? అప్పటి నుంచి దేహం ఉందా లేదా? దేహం లేకుండా నేను అనే ప్రజ్ఞ ఉందా? నేననే ఊహ కలిసిన క్షణం నుంచి ఈ నేను బయటపడడానికి కావలసిన శరీరం ఉంది. దేహం, నేను అనే ప్రజ్ఞ ఎలా ఉన్నాయో ఈ సృష్టి పరమాత్మ ఒకేసారిగా అక్కడి నుంచి ఉండడం జరిగింది. ఆ సమయం నుంచి ఉండడం అన్నది జరిగింది. అందువల్ల ఈ జగత్తు కూడా పరమాత్మలాగానే ఉన్నది. అయితే ఎలా ఉన్నది ఇది అంటే, మాయ వల్ల ఈ సృష్టినంతా పరమాత్ముడు తయారు చేశాడు. చెప్పాను కదా, ఇదంతా భాగవతంలో మనకు. మొట్టమొదటగా ఆయనకి సంకల్పం రావడం, సంకల్పంలో నుంచి సంకల్పం రావడం ఏమిటి? మాయ విడిపడడం, మాయ నుంచి త్రిగుణాలు, త్రిగుణాల యొక్క కలయికల వల్ల ఈ పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచ విషయాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ 5గా విస్తరించింది కనుక దీనికి ప్రపంచము అని పేరు. పంచ అంటే 5 కదా, ప్రపంచము 5గా విస్తరించినటువంటి సృష్టి అని అర్థం. ఈ శక్తి ఒక్క పరమాత్ముడికి మాత్రమే ఉంది. జీవాత్మలకుందా? మనం ఏమన్నా సృష్టించగలమా? పరమాత్మ జీవాత్మ ఒకటే అంటే ఆ లక్షణాలు దీనికి ఉన్నాయని తప్ప ఇదని కాదు. ఏదైనా ఒక పెద్ద పండులో నుంచి చిన్న ముక్క కోసి ఇక్కడ పెట్టామనుకోండి, దీని తత్వం దాని తత్వం ఒకటే, తేడా ఏం లేదు. ఇంత పుచ్చపండులో నుంచి చిన్న ముక్క ఇక్కడ కోసి పెడితే దానికి దీనికి తేడా ఉందా? రుచిలో కానీ తత్వంలో కానీ తేడా లేదు. కానీ ఇంత పండుకి ఈ చిన్న ముక్కకి తేడా ఉంది. ఈ మొత్తం ఇట్లా ఉంటే తర్వాత అది ఇంకా గనక పండినట్టయితే అందులో ఉన్న గింజల ద్వారా మొక్కలు వచ్చే అవకాశం ఉంది. అర్థం కావడానికి చెప్పిన పోలికే తప్ప పూర్తిగా పరమాత్మ తత్వం అర్థమవుతుందని చెప్పట్లేదండి. ఇది అర్థం కావాలి గనక పెద్దది చిన్నది అందులో చెప్పినటువంటి మాటే తప్ప మరొకటి కాదు. ఇంతకీ చెప్పింది ఏమిటి అంటే, శక్తి పదార్థం 2 ఉన్నాయి. ఈ సృష్టి అంతా పదార్థం. ఆ సృష్టిలో అంతర్యామిగా ఉన్నటువంటిది పరమాత్మ. ఈ 2 ఒక్కసారే ఉన్నాయి. ఉంటేనే
ఈ రెండు అలా ఉన్నాయి. ఎప్పుడున్నాయి? నిన్న మొన్న ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతం మొదటి నుంచి మనకి పెద్దలు చెప్పింది. E = mc². అంతకన్నా ఇంకేమీ లేదు. అందుకే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి తత్వశాస్త్రం బాగా అర్థమవుతుంది. తత్వశాస్త్రం వెరీ వెరీ హైలీ సైంటిఫిక్. ఇదిగో భజన చేయండి మీకు పుణ్యం వస్తుంది, లేదా ఆకు పూజ చేయండి ఇది వస్తుంది, ఇది తత్వం కాదు, ఇది రిలిజియన్, మతం. మతం వేరు, తత్వం వేరు. ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్ బట్ ఫ్రమ్ రిలిజియన్. ఫిలాసఫీ విత్ స్పిరిచువాలిటీ భారతీయులకు ఉండేటటువంటి తత్వశాస్త్రం. స్పిరిచువాలిటీ మైనస్ తత్వశాస్త్రం కూడా ఉండొచ్చు, కానీ స్పిరిచువాలిటీ ప్లస్ ఫిలాసఫీ కలిపింది భారతీయ తత్వశాస్త్రం. కనుక ఈ భారతీయ తత్వశాస్త్రం బాగా సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ బాగా అర్థమవుతుంది. లేకపోతే మనం ఎక్కడ ఈ రూపంలో ఉన్న దేవుడికి ఇలా ఉంటాయి, ఇలా పూజలు చేయాలి, అలా చేయాలి, ఈ నివేదన పెట్టాలి, ఈ రంగు బట్టలు కట్టుకోవాలి, పూజ చేసేటప్పుడు ఈ రంగు పూలతో పూజ చేయాలి, ఇలాంటి విశేషాల దగ్గర ఆగిపోతాం. ఇవి తప్ప అంటే తప్పని కాదు, కానీ అదే పరమార్థం కాదు. దాన్ని మించి దాటి ఎదగవలసినటువంటి అవసరం కనపడుతూ ఉంది. చైతన్యము జడము అని చెప్పబడే ఈ రెండింటి యొక్క కలయికే దృశ్యమాన ప్రపంచము. వస్తువేమో జడం, ఆ వస్తువులో ఉండేటటువంటి చైతన్యమేమో పరమాత్మ. ప్రకృతి పరమాత్మ, జడము చైతన్యము, పదార్థము శక్తి. అంతే. ఎంత చెప్పినా ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి కలయికే ఈ సృష్టి విన్యాసం. ఒకళ్ళు చెప్పారండి, ఈ సృష్టి అంటే ఏమిటి అంటే ప్రకృతి పురుషుల యొక్క శృంగార లీల అన్నారు. జడ చైతన్యముల యొక్క డాన్స్ అట. ఒక సైంటిస్టు చెప్పిన మాట. జడము చైతన్యము ఈ రెండింటి మధ్య డాన్సే. ఈ డాన్స్ గురించి చెప్తే మాత్రం ఫిజిక్స్లో ముఖ్యంగా న్యూక్లియర్ ఫిజిక్స్ అవి చదివేటటువంటి చోట న్యూక్లియస్ దాని యొక్క లక్షణాలు ఇవన్నీ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో వాటిల్లో చూస్తున్నటువంటి వాళ్ళు మొదటిసారి చూసిన వాళ్ళు గంతులేశారు ఆనందంతో. ఏమిటంటే ఆ పరమాణువులు ఉన్నాయే, అణువులో ఉండే పరమాణువులు అవి కదులుతున్న తీరు డాన్స్ లాగా ఉందిట, లయబద్ధంగా ఉందిట. దాన్ని ఋతం అన్నారు మన పూర్వులు. ఋతం అంటే రిథం, లయాత్మకమైనటువంటి కదలిక. ఈ ఋతంలో ఈ రిథం ఏదైతే ఉందో ఇదే ఈ సృష్టి మొత్తం ఉండడానికి కారణం. ఆ అణువుల పరమాణువుల యొక్క కదలికలు అద్భుతమైనటువంటి రాసలీల, హల్లీసకము, గర్భము అనబని చెప్పబడేటటువంటి నృత్య విశేషాల్లాగా కనపడతాయి. రాసము, హల్లీసకము, గర్భము మొదలైనటువంటివన్నీ సామూహికంగా చేసే నృత్యాలు. గుండ్రగా నిలబడతారు మనుషులు, మధ్యలో ఒకళ్ళు ఉంటారు. దాంట్లో ఉండే భేదాలు మాత్రమే, మొత్తం సెట్టింగ్ మాత్రం అలాగే ఉంటుంది ఈ మూడు నృత్యాలకి కూడా. ఈ విశేషాలుగా కనపడతాయని చెప్పి అద్భుతంగా ఉంటాయని చెప్తారంటే ఇంతకీ సృష్టి అంతా ఏమిటి? పదార్థము శక్తి మధ్య జరిగే శృంగారం అంతే. ఆ పదార్థంలో ఉన్నటువంటి శక్తి కణాలు ఉన్నాయే, చైతన్య కణాలు, అవి కదులుతూ ఉండేటప్పుడు వచ్చేటటువంటి విశేషమే అద్భుతమైనటువంటి నృత్య విశేషంగా కనపడుతూ ఉంటుంది అని. ఇంకా తేడా చెప్తారు. ఇంకా తత్వశాస్త్రంలో గనక వెళ్ళినట్టయితే పరమాత్మకి జీవాత్మకి ఉన్నటువంటి తేడాల గురించి చెప్తూ, పరమాత్ముడు తానే ఉపాదాన కారణం, నిమిత్త కారణం, కారణం సాధన కారణం కూడా అవుతాడని. అదే జీవుడైతే ఉపాదానం తన దగ్గర నుంచి లేదు, ఏదో భగవంతుడు ఇవ్వడం వల్ల తెలివి ఉంది,
శరీరం ఇవ్వడం వల్ల చేతులు ఉన్నాయి. అలా నిమిత్త కారణం సాధనం కరణం తానైన ఉపాదానం మాత్రం తను కాకుండా పోతాడు గనక ఇది తేడా ఉంది అని చెప్పింది.